కొండవీడు ఉత్సవం వైభవంగా ప్రారంభమైంది. ఈ ప్రాంతం ఆహ్లాదకరంగా ఉందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. మెలికలు తిరిగిన ఘాట్ రోడ్డు, ఎప్పుడు నీరు ఎండిపోని 3 చెరువులు కనువిందు చేస్తున్నాయన్నారు. స్థానికుడైన గోల్కొండ హోటల్స్ అధినేత నడికట్టు రామిరెడ్డి కొండవీడులో కాటేజీల నిర్మాణానికి ముందుకు రావడంపై హర్షం వ్యక్తం చేశారు. కొండవీడును అందరం కలిసి అభివృద్ధి చేద్దామని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. కొండవీడులోని శివాలయాన్ని పునర్నిర్మిస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. కొండవీడు అభివృద్ధికి 100 కోట్ల రూపాయలు ఇస్తానని రామిరెడ్డి హామీ ఇచ్చారని ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు తెలిపారు. కొండవీడును ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆయన చెప్పారు. ఏర్పాట్లన్నీ కూడా జిల్లా యంత్రాంగం చాలా చక్కగా చేశారు. కలెక్టర్ గారు కానీ, డిఎఫ్ఓ గారు కానీ, ఆర్డీఓ గారు అందరూ కూడా ఇక్కడ విద్యార్థులు వేల మంది ఈరోజు వస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న చరిత్ర చూడాలి అని చెప్పి దానికి చాలా మంది స్టూడెంట్స్ కూడా ఈరోజు అధ్యాపకులు తీసుకుని వస్తూ ఉన్నారు. అందరికీ కూడా అభినందన తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇది ప్రతి సంవత్సరం కూడా జరిగే విధంగా మా ప్రయత్నం ఉంటుంది. సరే గడిచిన 2019 నుంచి 2024 దాకా జరగలేదు ఉత్సవాలు. ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా ఎక్కువ టూరిజం తోటి టూరిజం అని కలిపే విధంగా ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని కలిగే విధంగా ఈ యొక్క కొండవీడి ఉత్సవాలు ఇవాళ జరుగుతూ ఉన్నాయి. ఈ ఉత్సవాల నిర్వహణలో స్థానిక శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, అలా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అందరు జిల్లా అధికారులంతా సమన్వయంతో దీన్ని ఇంత అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నందుకు వారందరికీ కూడా ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరి నా తరఫున కూడా వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.